అందరికీ నమస్తే అండి. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ తీవ్రత పెరుగుతోంది రోజు రోజుకి. మొదట పరస్పరం సైనికులు కాల్చుకోవడం, ఆ తర్వాత డ్రోన్లు ఒక 3 రోజుల పాటు పాకిస్తాన్ వాళ్ళు వందలాదిగా డ్రోన్లు మన మీద ప్రయోగించడం, ఈరోజు ఉదయం నుంచి మిసైల్స్ ప్రయోగించడం, ఇదంతా యుద్ధ తీవ్రత పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో ఇంకా మరింత తీవ్రం అవుతేమో, ఇంకా పెద్ద పెద్ద ఆయుధాలు అస్త్రాలు బయటకు తీస్తారేమో అనుకున్న తరుణంలో డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలన ట్వీట్ చేశారు. ఆయన ట్విట్టర్లో ఆయన యాజ్ ఇట్ ఈజ్ ఏం పేర్కొన్నారంటే, ఇది మేబీ అందరూ చూసే ఉంటారు, మీరు కూడా పక్కన చూడొచ్చు. ఆఫ్టర్ ఎ లాంగ్ నైట్ ఆఫ్ టాక్స్ మీడియేటెడ్ బై ద యునైటెడ్ స్టేట్స్, ఐ am pleased to announce that India and Pakistan have agreed to a full and immediate ceasefire. Congratulations to both countries on using common sense and great intelligence. Thank you for your attention to this matter అని డొనాల్డ్ ట్రంప్ అధికారిక ఎక్స్ ఖాతాలో ఆయన పోస్ట్ చేశారు. యాక్చువల్లీ ఇది వచ్చిన తర్వాత నేను ఎక్స్ ఖాతా ఆయనది అఫీషియల్ ఎక్స్ ఖాతా చెక్ చేశాను, దానిలో పోస్ట్ చేసి ఉంది. సో ఆయనే పోస్ట్ చేశాడు. ఒక అమెరికా అధ్యక్షుడి స్థాయిలో ఆయన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడంటే ఖచ్చితంగా నమ్మశక్యం, నమ్మదగిన మ్యాటరే అనిపించి, ఇది ఆల్రెడీ ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని సంచలనం సృష్టిస్తున్న వార్త అన్నమాట. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ అంటే ఎవరి మాట వినే పరిస్థితుల్లో ప్రస్తుతానికి లేరు. ఎందుకంటే కాల్పులు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి, ఇప్పుడిప్పుడే తీవ్రతకు చేరుకుంటున్నాయి. ప్లస్ ఇక్కడ సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. అట్లీస్ట్ వాళ్ళిద్దరి మధ్య చర్చలు కూడా జరగలేదు. ఎటువంటి చర్చలు జరుగుతున్నట్టు కనీసం లీక్స్ కూడా రాలేదు. ఏ మీడియాలో, వరల్డ్ వైడ్ ఏ మీడియాలో కూడా రాలేదు. ఇటు పాకిస్తాన్ మీడియాలో కానీ, ఇండియా మీడియాలో కానీ, వరల్డ్ వైడ్ మీడియాలో ఎక్కడా రాలేదు. కనీసం వీళ్ళిద్దరి మధ్య చర్చలు జరుగుతున్నాయని, అమెరికా వీళ్ళిద్దరి మధ్య మధ్యవర్తిత్వం వహిస్తుందని ఏమీ రాలేదు. అంతెందుకు నిన్న అమెరికన్ ఉపాధ్యక్షుడు జోన్స్ కూడా ఏదో ఇద్దరు సంయమనం పాటించాలి అనేటట్టు కామెంట్ చేశారు. అవసరమైతే భారత్కు సహాయం అనేటట్టు ఇండైరెక్ట్గా కామెంట్ చేశారు. ఉగ్రవాదం ఉండకూడదు, ఉగ్రవాదం మీద పోరు ఉంది కాబట్టి భారత్కే సపోర్ట్ అనేటట్టు కామెంట్ చేశారు. మరోవైపు రష్యా కూడా భారత్కే సపోర్టు అని చెప్పి కామెంట్ చేశారు. ఉగ్రవాదంపై భారత్ పోరాడుతోంది కాబట్టి మేము భారత్కు పూర్తి సహకారం ఇస్తామని రష్యా హామీ ఇచ్చింది. ఇట్లా ఇదంతా అంటే ఇతర దేశాలన్నీ కూడా ఇలా చూసి చూడనట్టు పూర్తి స్థాయిలో మధ్యవర్తిత్వం వహించడం లేదు. ఈ సమయంలో డొనాల్డ్ ట్రంప్ ఈ ట్వీట్ చేశారు. ఆయన కూడా చాలా స్పష్టంగా చెప్పాడు, ఆఫ్టర్ లేట్ నైట్ టాక్స్, అంటే నేను సుదీర్ఘంగా రాత్రి చాలా అర్ధరాత్రి పొద్దుపోయే వరకు నేను చర్చించాను, ఇరు దేశాలతో కూడా ఇద్దరు కూడా ఒప్పుకున్నారు, కాల్పుల విరమణకు ఒప్పుకున్నారు అని చెప్పి ఆయన ట్వీట్ చేశాడనమాట. సో అంతే, ఇంకా యుద్ధం ముగిసినట్టే అని చెప్పుకోవచ్చు. ఒకవేళ యుద్ధం డొనాల్డ్ ట్రంప్ ఆ ట్వీట్ డిలీట్ చేసిన కాసేపు అయ్యాకో లేదో, అంటే ఒక ట్విస్ట్, ఒకవేళ డిలీట్ చేస్తే ఏం చెప్పలేం, లేదు ఆయన అన్నీ చెక్ చేసుకొని ట్వీట్ చేస్తాడు. సో అయితే ఇక్కడ మనం ఒకటి చెప్పుకోవాలి, ఏ ఒప్పందం మీద కాల్పుల విరమణ? పాకిస్తాన్ డిమాండ్స్ ఏంటి, భారతదేశం డిమాండ్స్ ఏంటి? సరే, పాకిస్తాన్ డిమాండ్స్ ఏంటి అనేది తర్వాత విషయం. మన డిమాండ్ ఏంటి అసలు? మనకి న్యాయం జరిగిందా లేదా? మనం పాకిస్తాన్తో పూర్తి స్థాయిలో యుద్ధం చేయట్లా, మనమేమి పాకిస్తాన్ని పూర్తి స్థాయిలో కాల్పులు జరపట్లా పాకిస్తాన్ మీద. మన దేశం పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదాన్ని చంపాలని, అక్కడ ఉన్న ఉగ్రవాదులు లేకుండా చేయాలని, ప్రధానంగా ఆ లష్కరే తాయిబా అండ్ మహమ్మద్ జైషీ ఈ 2 ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి. దాంతోపాటు టీఆర్ఎఫ్, అదే కదా మొన్న పహల్గాం దాడికి కారణం. సో ఈ ఉగ్రవాద సంస్థల శిబిరాలు లేకుండా చేయాలి, ఆ ఉగ్రవాద సంస్థల అధినేతలను, వ్యవస్థాపకులను, అంటే మహమ్మద్ అజరును ఇంక వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని మన దేశానికి అప్పగించాలి, ఈ డిమాండ్ ఉంటుంది. ఈ డిమాండ్కి ఒప్పుకుంటేనే భారతదేశం కాంప్రమైజ్ అవుద్ది. లేకపోతే అసలు పాకిస్తాన్ మనకు శత్రువు కాదు, పాకిస్తాన్తో మనకు యుద్ధమే లేదు, పాకిస్తాన్ని మనం కాల్చడమే లేదు ఆ మాటకు వస్తే. సో మరి ఏం చర్చించారో, ఏం డిమాండ్లు ఉన్నాయి, ఇరు దేశాలు కూడా ఏం చర్చించారో, డొనాల్డ్ ట్రంప్తో ఎవరేం మాట్లాడారో ఇంకా పూర్తి స్థాయి వివరాలు అయితే బయటికి రాలేదు. కేవలం ట్రంప్ అయితే మాత్రం ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీటే ప్రస్తుతానికి సంచలనంగా మారింది. మేబీ కాసేపట్లో అప్డేట్స్ ఏమైనా తెలియచ్చు, ఈ దేశం డిమాండ్లు ఏంటి, ఆ డిమాండ్లు ఏంటి, వీళ్ళు దేనికి ఒప్పుకున్నారు, వాళ్ళు దేనికి ఒప్పుకున్నారు, ఇదంతా కాసేపట్లో మనకి తెలుస్తాయి, అప్పుడు చూద్దాం. థ్యాంక్ యూ.